టాప్ సీన్గా మారి వెండితెర కమలాసన్ అయ్యారు. సో ఇప్పుడు అదే బుల్లితెర కమలాసన్ అయ్యారు. బుల్లితెర కమలాసన్ ఇప్పుడు ఎండితెర హీరో అవుతున్నారు. సో ఈ జర్నీలో ఎలా ఉందండి? అంటే మీకు రీచ్ ఎక్కడికి వెళ్ళాలి అంటే ఎండితెరలో కూడా హీరోగా ఏ పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్నారు? నాకు హీరో మీద నిజంగా లేదన్న. నాకేంటి ప్రతి సినిమాలో మంచి క్యారెక్టర్ రావాలి, దానికి మంచి పేరు రావాలి, సినిమా ఆడాలి, ఒక 60 ఏళ్ళు వచ్చిన ఇండస్ట్రీలో ఉండాలి అంతే. శ్రీను గారు హాయ్. ఇక్కడ అన్న మీ బెస్ట్ ఫ్రెండ్ సుడిగాల్ సుధీర్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. ఆయన ఈ సినిమా విషయంలో మీకు ఏమైనా హెల్ప్ చేశారా? అంటే ఇన్పుట్స్ ఏమైనా ఇచ్చారా? ఇన్పుట్స్ అంటే ఎప్పుడు మేము ప్రతిదీ మాట్లాడుకుంటాం. ఓ సాంగ్ బాగుందిరా, ఇలా చేస్తే బాగుంటుంది, ఏమో చూడు, అడుగు, మాట్లాడు, ఇలాంటి ఇన్పుట్స్ కామన్గా జరుగుతూ ఉంటాయి. తర్వాత ఈయన ఇష్టం. సో ఎప్పుడు ఉన్నాడు మన సాంగ్ లంచ్ కూడా వచ్చాడు నాతో పాటు ఒక కాలేజ్కి. సో ఎప్పుడు ఉన్నాడు నాతో. ఇద్దరు కాంబినేషన్లో ఇంకో సినిమా వచ్చే ఛాన్స్ ఉందా? ఆల్రెడీ ఒకటి చేశారు. త్రూ అవుట్ కామెడీ ఏదైనా ట్రై చేయాలని చూసుకుంటున్నాను. మంచి కామెడీ సినిమా చేద్దాం అనేది. శ్రీను గారు అయితే నార్మల్గా జబర్దస్త్ అప్పటి నుంచి కావచ్చు కంటిన్యూగా ఏదో ఒక గెటప్లో చూస్తాం శ్రీను అంటే. సేమ్ హీరోగా కూడా మళ్ళీ లీడ్ రోల్లో కూడా సేమ్ ఒక గెటప్లోనే చూడాల్సి వచ్చింది. గెటప్ లేకపోతే శ్రీను చేయలేడా? ఇది యాక్చువల్ గెటప్ కాదు మేడం, యాక్చువల్లీ సమ్ ఏదో ఒకటి అవును డిఫెక్ట్ ఇది. సో గెటప్ అంటే మొత్తం కరెక్టే. ఒకవేళ ఏదో ఒకటి ప్రాబ్లం లేకుండా అయితే మాత్రం ఇది కూడా సేమ్ కదా ఇష్యూ. సో అది లేకపోతే శ్రీను చేయలేడా? చూశారు కదండి, మన పొలిమేర చూశారు కదా, ఒకటి చేశాను. అండ్ ఇస్మార్ట్ శంకర్ చేశాను. చాలా ఉందండి ఇలా చెప్పుకుంటే. అంటే అలా ఇది రావడం ఏంటంటే ఆర్టిస్ట్గా మనం ప్రూవ్ చేసుకోవడానికి ఇంకొంచెం అడ్వాంటేజ్ అండి మనకి. సో నార్మల్గా చేస్తే దాంట్లో ఎంత చేసి నార్మల్గా చేయాలి ఉంటుంది తప్పించి దాంట్లో కొత్తగా ఏమనిపిస్తుంది. సో ఇలాంటివి ఉంటే ఏంటంటే ఒక్కొక్క సినిమా ఒక వేరియేషన్ చేస్తే మనం బోర్ కొట్టాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి సినిమాకు ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది, హీరో అన్నట్టు కనిపించడు. సో అది నాకు పెద్ద అడ్వాంటేజ్. అలాంటి క్యారెక్టర్ రాసిన డైరెక్టర్ అందరికీ థ్యాంక్స్ ఫర్ సార్. శ్రీనివాస్ సార్, నార్మల్గా ఈ జబర్దస్త్ స్కిట్స్లో కానీ ఇన్ యువర్ జర్నీ ఆన్ టెలివిజన్ యూ హ్యావ్ ఇంప్రెస్డ్ ది ఆడియన్స్ విత్ మెనీ మల్టిపుల్ షేప్స్ ఆఫ్ గెటప్స్. అవి రకరకాల గెటప్స్ వేసి అందరినీ ఎంటర్టైన్ చేసి సినిమాల్లో కూడా యూఆర్ డూయింగ్ గుడ్ క్యారెక్టర్స్. బట్ ఈ క్యారెక్టర్ సంబంధించినంత వరకు నువ్వు ఛాలెంజ్గా అనిపించిన పాయింట్ ఏంటి? ఈ క్యారెక్టర్ నువ్వు హ్యాండిల్ చేస్తున్నావు. సూపర్ క్వశ్చన్ సార్. నేను ఒక రోజు సార్ మార్నింగ్ 7కి స్టార్ట్ చేశాను సార్. మళ్ళీ మార్నింగ్ 7 అయింది సార్ షూట్. ఓకే, డే నుంచి మళ్ళీ మార్నింగ్ చేస్తున్నాం. ఆ రోజంతా చేజింగ్లు అవన్నీ చేస్తున్నాం. నైట్ ఒక ఎమోషనల్ చేయాలి. అది చేస్తున్నప్పుడు నవ్వుతూ ఉండాలి, ఒక పక్కన ఆ కళ్ళల్లో ఎమోషన్ కనిపించాలి. చేస్తూ ఉంటే నాకు ఎందుకో తెలియకుండా ఏడిపోతుంది సార్. నాకు కళ్ళ నీళ్ళు కారిపోతున్నాయి. ఏంటంటే నేను ఫెయిల్ అయిపోయాను, నా వల్ల అవ్వట్లేదు. చారి గారు నేను నా వల్ల అవ్వట్లేదు ఏంటి సార్ ఇది అంటే, లేదు సార్ చేయండి సార్. అది ఫుల్ ఇది సార్ వింటర్ సీజన్. ఇలాగ ఎక్కువసేపు పెడితే మీరు కాసేపు పెట్టండి సార్, ఈ మజిల్ స్ట్రెస్ అయ్యి షివర్ వస్తూ ఉంటుంది. సో షివర్ అవ్వకూడదు. ఇవంతా పెయిన్ సార్, ఇవంతా పెయిన్ వస్తుంది. సో ఈ పెయిన్తో ఈ కళ్ళ ఎక్స్ప్రెషన్ మారిపోతూ ఉంటుంది. మళ్ళీ ఈ కళ్ళమే పడిపోతుంది, అది పడకూడదు. ఈ ఎక్స్ప్రెషన్ ఉండాలి. నా వల్ల అవ్వట్లేదు అని అనుకుని చెప్పి అక్కడికక్కడ మళ్ళీ ఛాలెంజ్గా తీసుకొని ఇదే కదా ఇలాంటి ఛాలెంజెస్ దాటితేనే కదా మనం నిరూపించుకోగలం అని చెప్పి ఇది చేయడం సార్. ఆ ఒక్కరోజు మాత్రం నిజంగా భయపడ్డాను సార్, నేను ఫెయిల్ అయిపోతాను. బట్ పాస్ చేయించలేదు. తర్వాత అంతా కేక్ వాక్ లాగే అనిపించిందా? అదేం లేదు సార్, ప్రతిరోజు ఛాలెంజ్ ఏంతో అంతేనా?